గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం. ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ధర్మానికి ఇది విజయం, పొత్తులకు ఇది గెలుపు, అదేవిధంగా కూటమికి ఇది పీఠం అనే ప్రధానమైన 3 అంశాల గురించి ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇవి దీంట్లో 100% మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము చేసిన ఈ ధర్మ పోరాటం అదేదో స్వార్థం కోసమో సీట్ల కోసమో భవిష్యత్తులో పదవుల కోసం కాదు. ఈ ధర్మాన్ని నిలబెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ అనేది ప్రతి ఒక్కరికి సమానంగా, మనం ప్రతి పౌరుడికి గర్వపడే విధంగా వ్యవస్థని కాపాడాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ప్రయాణం, అందులో ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. నరేంద్ర మోదీ గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే ఆయన అన్నారో, అది ఖచ్చితంగా 100% ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఒక మంచి ప్రభుత్వం స్థాపించబోతున్నాం.